హలో గాయ్స్, మేము ఇప్పుడు వెళ్తున్నాం వెలాంగని. సికింద్రాబాద్ నుంచి వెలాంగనికి డైరెక్ట్ ట్రైన్స్ అయితే ఏం లేవు గాయ్స్. మీరు వెలాంగనికి వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది గాయ్స్. మేము ఇప్పుడు వెళ్ళబోతున్న ట్రైన్ నేమ్ వచ్చేసేమో చెన్నై ఎక్స్ప్రెస్ గాయ్స్. ఇది ఎవ్రీడే ఈవినింగ్ 5:10కి ఉంటుంది గాయ్స్. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clockకి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్లో ఉంటాం. మనకి ఇంకో ట్రైన్ కూడా ఉంది గాయ్స్ సికింద్రాబాద్ నుంచి, చార్మినార్ ఎక్స్ప్రెస్. అది 6:30కి స్టార్ట్ అవుతుంది ఎవ్రీడే. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది గాయస్ సికింద్రాబాద్ నుంచి. ఇప్పుడు మనం వెళ్ళబోయే రూట్ కనుక చూసుకుంటే గాయస్, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ళ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, నెడ్దోలు, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, కావేలి, నెల్లూరు, గూడూరు, సుల్లూరుపేట, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్. సో ఇవే గైస్ స్టేషన్స్ మనం వెళ్ళబోయేవి. మన ట్రైన్ టాప్ స్పీడ్ గైస్ 110 టచ్ అయింది. చెన్నై ఎక్స్ప్రెస్ అయితే దాని మ్యాక్సిమం స్పీడ్ అయితే టచ్ చేసింది. ఇది నెక్స్ట్ డే గైస్. మనమైతే ఇప్పుడు రీచ్ అయిపోయాం చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. చెన్నై సెంట్రల్ నుంచి ఇప్పుడు కోయంబేడ్కి వెళ్ళాలి గైస్. కోయంబేడ్ బస్ స్టాండ్కి వెళ్ళడానికి అయితే చాలా బస్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి గైస్. రైల్వే స్టేషన్ ఆపోజిటే మనకి బస్ స్టాండ్ ఉంటుంది. అక్కడ నుంచి మనం 15B బస్ ఎక్కితే డైరెక్ట్ కోయంబేడ్ బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోతాం. కోయంబేడ్ బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోయాం గైస్. బస్సెస్ అయితే చాలానే ఉంటాయి. ఎవ్రీ 2 అవర్స్కి ఒక బస్ ఉంటుంది. స్లీపర్, సెమీ స్లీపర్. మనమైతే ఇప్పుడు ఏసీ బస్లో ట్రావెల్ చేస్తున్నాం గైస్. నాకు ఈ బస్సుతో ఒక నచ్చే విషయం ఏంటంటే, మనకి బీచ్ పక్క నుంచే వెళ్తుంది బస్సు. బీచ్ సీనరీ చూసుకుంటా ఎంజాయ్ చేసుకుంటా అయితే వెళ్ళచ్చు. టైం అనేది తెలియదు అసలు బస్లో. సో ఫైనల్గా అయితే వెలాంగనికి వచ్చేసాము. షైన్ బస్లికా వెలాంగని. ఇక్కడ కాస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది గైస్. మనకి రీజనబుల్ ప్రైస్ అనేది దొరుకుతుంది. రూమ్స్ అయితే 500 నుంచి స్టార్ట్ అయ్యి ఏసీ రూమ్ 2500 వరకు అయితే వెళ్తుంది. సో చర్చ్ దగ్గరికి అయితే వచ్చేసాం గైస్. చర్చ్ వ్యూ అనేది చూడండి.
వేలాంగణిలో ఫస్ట్ విజిట్ చేయాల్సిన చర్చ్ అయితే ఇదే. మీరు వేలాంగణికి వస్తే మాత్రం పక్క ఒక 3 days ఇక్కడ ఉండేటట్టయితే చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ అయితే చాలా ఉంటాయి. So guys, next video లో మార్నింగ్ స్టార్ చర్చ్, ఇంకా బీచ్ వ్యూ, ఇంకా స్ట్రీట్ ఫుడ్ ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం guys. Until then, see you.